వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ డ్రెస్ ఎలా ఉందన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా? ఇది నేను మీకు అప్పుడు హాల్ వీడియోలో చూపించాను కదా, ఉమెన్స్ వరల్డ్లో కొన్ని డ్రెస్సులు అవన్నీ కుట్టించేసాను అనమాట. అవి ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది, నాకు సూట్ అయిందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో. మనం ఈ రోజు వీడియోకి వచ్చేస్తే మన ఛానల్లో చాలా డేస్ నుంచి మనం హెయిర్ కేర్ వీడియో అప్లోడ్ చేయలేదు కదా, అందుకే ఈరోజు ఒక మంచి సూపర్ హెయిర్ కేర్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా వాచ్ చేయండి. ఇది ఫిబ్రవరి మంత్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్సాక్షన్ పీరియడ్ కాబట్టి ఈ పీరియడ్లోని మనకి డాండ్రఫ్ రావడానికి, స్కిన్ ఫ్లేకీగా అవడానికి, ఓవర్ డ్రైనెస్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి అన్న మంత్లోని మన స్కిన్ మీద కొంచెం ఎక్కువే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లేకపోతే మెయిన్లీ మన స్కాల్ఫ్లో చాలా డాండ్రఫ్ అయిపోతుంది. ఈ మంత్లో చాలా డాండ్రఫ్ అవుతుంది. డాండ్రఫ్ అన్నది స్టార్టింగ్ అది మొహం మీద పడితే పింపుల్స్ అవుతాయి, బ్యాక్ మీద పెడితే బ్యాక్ ఎక్కనే అవుతుంది. ఇలా టన్స్ అండ్ టన్స్ ఆఫ్ తలనొప్పులను కూడా ఈ డాండ్రఫ్ అన్నది. అందుకే మనం డాండ్రఫ్ లేకుండా మన హెయిర్ని, స్కాల్ఫ్ని బాగా ఉంచుకోవడం చూద్దాం. ఇది ఒక చిన్న ప్యాక్ అనమాట. నేను ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇది జస్ట్ మనం 3 ఇంగ్రీడియంట్స్ అండి, ఏమీ ఎక్కువ కాదు. కర్డ్లోని అసిటిక్ యాసిడ్ ఉండడం వల్ల అది మీ స్కాల్ఫ్లో ఉండే డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి, ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ విధంగా కర్డ్ మన హెయిర్కి చాలా బెనిఫిషియల్. ఇది మన హెయిర్ని కండిషన్ కూడా చేస్తుంది. మీ హెయిర్ లెంత్ అంతటిని ఈ హెయిర్ లెంత్ అన్నిటినీ సాఫ్ట్గా చేస్తుంది, షైనీగా చేస్తుంది. ఒక మంచి మంచి గ్లో వస్తుంది అనమాట. గ్లాసీగా హెయిర్ అవుతుంది. ఇది సింపుల్గా మన హెయిర్ స్పా అని కూడా అనొచ్చు. మన స్కాల్ఫ్ని, హెయిర్ని కండిషన్ చేస్తున్నాం కాబట్టి, డీప్ కండిషనింగ్. మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి లెమన్ జ్యూస్. 1 బిగ్ సైజ్ లెమన్ తీసుకోండి, దాన్ని స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ని కూడా ఈ కర్డ్లో యాడ్ చేయండి. లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మన డాండ్రఫ్ మొత్తాన్ని చాలా వరకు రిమూవ్ చేస్తుంది. ఈ ప్యాక్ మీరు ఒక్కసారి ట్రై చేయండి. 2 to 3 వాషెస్లోనే మీరు కంప్లీట్గా మీ డాండ్రఫ్ పోతుంది. మీకు తక్కువ ఉన్నట్టయితే మాత్రం ఫస్ట్ వాష్లోనే మీరు కొంచెం డాండ్రఫ్ మీకు ఉంటే మాత్రం ఫస్ట్ వాష్లోనే మీరు మొత్తం క్లియర్ అయిపోతుంది. అది మీకు చాలా ఎక్కువ డాండ్రఫ్ ఉందంటే 2-3 వాషెస్లోనే ఇది క్లియర్ అయిపోతుంది. మన థర్డ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే బేకింగ్ సోడా. మనం ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాం ఇందులో. 1/2 స్పూన్ బేకింగ్ సోడా అన్నది మన స్కిన్లో ఉండే, స్కాల్ఫ్ మీద ఉండే స్కిన్ pH లెవెల్ని కాపాడుతుంది అనమాట. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ ఇంగ్రీడియంట్ కింద పనిచేస్తుంది. డాండ్రఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది ఒకదానికొకటి అలా ఫంగల్ ఇన్ఫెక్షన్గా అయిపోయి స్కాల్ఫ్ అంతా ఆ సైకిల్ని బ్రేక్ చేయడానికి ఈ బేకింగ్ సోడా అనేది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మీ స్కాల్ఫ్ మీద నీట్గా పట్టించి 20 to 25 మినిట్స్ వరకు ఉంచుకోండి. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే 10 to 15 మినిట్స్, సెన్సిటివ్ కాదు అనుకుంటే 25 మినిట్స్ పాటు ఉంచుకుని జార్మన్ మెయిల్ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోండి. ఇది ఒక మెయిన్ బేసిక్ డాండ్రఫ్ రిమూవల్ ప్యాక్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తూ, జస్ట్ చోచో ప్లీజ్ 5 మినిట్స్ ప్లీజ్. నాకన్నా చోచు నా రాజు కదా చోచు. ఈ మాత్రం